ఇది సినిమాలో పుష్ప లెక్క. మరి సూపర్ స్టార్లు ఉన్న నట సార్వభౌములు ఎందరో ఉన్న తెలుగు సినిమాకి అవార్డుల్లో వాటా గురించి తెలియదా పుష్పకి? అందుకే తగ్గేదే లేదన్నాడు. ఏళ్ల తరబడి ఊరించిన ఉత్తమ నటుడి అవార్డునే పట్టి తెచ్చేశాడు. అభిమానులందరికీ పార్టీ చేసుకోమన్నాడు. పట్టుమని 25 సినిమాలతోనే స్టైల్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా మారిన బన్నీ ప్రయాణం ఏ కెరియర్ని ఎంచుకున్న వాళ్ళకైనా పాఠాలు చెబుతుంది. అల్లు అర్జున్ 2.0 ఈ సినిమా ఎప్పుడొచ్చింది అంటారా? ఇప్పుడు మనం చూస్తున్నది అతడి రెండో అవతారాన్నే. స్టైలిష్ స్టార్గా బన్నీని చాలా సినిమాల్లో చూసాం. కానీ ఇటీవల వచ్చిన పుష్ప 2 ఫస్ట్ లుక్లో గంగ జాతరలో శ్రీవ్యాసంలో ఉన్న అర్జున్ని చూసి అవాక్కయ్యారు అభిమానులు. అసలు పుష్ప పాత్రే ఓ సంచలనం అనుకుంటే పుష్ప 2 మరో సంచలనం. ఒక తెలుగు హీరో, అది స్టైలిష్ స్టార్గా పేరొందిన హీరో ఇంత డీగ్లామర్ పాత్ర చేయడానికి ఎంత ధైర్యం ఉండాలి? అది అల్లు అర్జున్కి పుష్కలంగా ఉంది. అతడు తనని తన స్టార్ అనుకోలేదు. ఇమేజ్ చట్టంలో అస్సలు ఇరుక్కోలేదు. హీరోగా నటించాలనుకోడు. అతను నటించి హీరో అవ్వాలనుకుంటాడు. అందుకే దర్శకుడు చెప్పిన పాత్రలో లీనమైపోతాడు. పాత్ర కోసం ఏం చేయడానికైనా సిద్ధమైపోతాడు. అలా చేశాడు కాబట్టే పుష్ప అతన్ని ఐకాన్ స్టార్గా మార్చేసింది. పుష్పలో స్టైల్ ఉండదు, నటుడు ఉంటాడు. బన్నీకి స్టైల్ స్టార్ అని పేరు పెట్టింది సుకుమార్. కానీ ఇప్పుడు ఇతను నటనలో మరో స్థాయికి చేరుకున్నాడు. ఈ సంగతి సుకుమార్కి ముందే తెలుసు. అందుకే ఈసారి ఐకాన్ స్టార్గా పరిచయం చేశాడు. ఎవరికైనా స్థానం ఇవ్వగలం కానీ స్థాయి ఇవ్వలేం అన్నది గతంలో అల్లు అర్జున్ నటించిన ఒక సినిమా కాన్సెప్ట్. అర్జున్ కోసం పలు సినిమాలు నిర్మించి కొడుక్కి హీరోగా ఒక స్థానం ఇచ్చారు అల్లు అరవింద్. తనదైన నటనా కౌశలంతో ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకొని జాతీయ ఉత్తమ నటుడి స్థాయికి అర్జున్ స్వయంగా ఎదిగాడు. కుటుంబ నేపథ్యం అనేది కొంతవరకే పనిచేస్తుంది. ఆ తరువాత ఎవరి ప్రయాణం వారిదేనని రుజువు చేశాడు. సినిమాల్లో నటిస్తానని కలలో కూడా అనుకోని వ్యక్తి ఇప్పుడు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించిన తొలి తెలుగువాడు ఎలా అయ్యాడో చూద్దాం. అర్జున్ చెన్నైలో పుట్టాడు. 18 ఏళ్ళు వచ్చేదాకా అక్కడే పెరిగాడు. అందుకే ఈ తెలుగు అబ్బాయికి తెలుగు రాదు, తమిళం వచ్చు. డైలాగులన్నీ ఇంగ్లీష్లో రాసుకొని చెబుతాడు. స్కూల్ కబడ్డీ టీంలో సభ్యుడిగా ఉండేవాడు. జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాడు. పియానో సాధన చేశాడు. చదువు ఎలాగో రావడం లేదు కాబట్టి భవిష్యత్తులో పియానో టీచర్గైనా బ్రతకవచ్చు అనుకునేవాడు. సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఈ కార్యక్రమాల వల్లే బన్నీ డ్యాన్స్కు తొలి గుర్తింపు వచ్చింది. చిరంజీవి గారు కూడా ప్రోత్సహించేవారు. అందరికన్నా బాగా చేయాలని ప్రాక్టీస్ చేయడం వల్ల కొంత, జిమ్నాస్టిక్స్ వల్ల శరీరం ఫిట్గా ఉండడం వల్ల కొంత, మొత్తానికి డ్యాన్స్లో బన్నీ పర్ఫెక్ట్ అయిపోయాడు. బన్నీకి అన్నదమ్ములు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు మేనత్త పిల్లలు 5గురితో కలిసి ఒకే కారులో స్కూల్లోకి వెళ్ళి వచ్చేవారట. అల్లు అరవింద్ ఎంత బిజీగా ఉన్నా ప్రతి ఆదివారం పిల్లలందరినీ మెరీనా బీచ్కి తీసుకువెళ్ళేవారు. ప్రివ్యూ థియేటర్లో చిరంజీవి సినిమాలను చూపించేవారు. ఎప్పుడైనా ఓసారి సినిమా షూటింగ్లకి తీసుకువెళ్ళేవారట. అలా వెళ్ళినప్పుడే అనుకోకుండా విజేత సినిమాలో చిన్నపిల్లాడి పాత్ర అవసరమై బన్నీని తెరపై చూపించారు. బాల్యాన్ని కజిన్స్తో బాగానే ఎంజాయ్ చేసినా వాళ్ళంతా చదువులో ముందుండడంతో బన్నీ కాస్త ఒత్తిడికి గురయ్యారు. ఎలాగో కష్టపడి చదివి 10వ తరగతి పాస్ అయ్యాడు. ఒక లక్ష్యం కోసం కష్టపడితే ఫలితం ఉంటుందని తొలిసారి పాఠం నేర్పించింది విజయమే. అర్జున్ ఇంటర్కి వచ్చేసరికి దేశంలో కంప్యూటర్ బూమ్ నడుస్తుంది. తనేమో బొమ్మలు బాగా వేసేవాడు. దీంతో యానిమేషన్ కోర్స్ చేయాలనుకున్నాడు. కొన్నాళ్ళు హైదరాబాద్లో ఒక సంస్థలో అప్రెంటిస్గా పనిచేశాడు. అప్పుడు అతనికి జీతం నెలకు 3500. ఇదే తొలి సంపాదన. ఆ సమయంలోనే డాడీ సినిమాలో డ్యాన్స్ నేర్చుకునే ఒక కుర్రవాడితో చిన్న సన్నివేశం ఉంటే ఇది బన్నీతో చేయించారు చిరంజీవి. నిజానికి అప్పటికి అతనికి సినిమా ఆలోచనే లేదు. 6 నెలలు పనిచేసి ఇక కెనడా వెళ్ళి కోర్స్ చేద్దామని అప్లికేషన్ పెట్టాడు. ఎలాగో వెళ్ళిపోతాను కదా, ఈలోపు సరదా ఒక సినిమా చేస్తే గుర్తుండిపోతుంది అని అనుకున్నాడు. కానీ ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ మొదలవ్వకుండానే ఆగిపోయింది. ఆ సంఘటన మళ్ళీ సినిమాల గురించి సీరియస్గా ఆలోచించేలా చేసింది. అర్జున్ తన నిర్ణయాన్ని తండ్రికి చెప్పడం, ఆయన సలహా మేరకు ముంబై వెళ్ళి కిషోర్ సమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో కోర్స్ చేసి రావడం, ఆ తర్వాత గంగోత్రిలో నటించడం వరుసగా జరిగిపోయి గంగోత్రి నుంచి పుష్ప వరకు తెర మీద నటుడిగా అర్జున్ అందరికీ తెలుసు. కానీ తెర వెనక అతడేం చేస్తాడన్నది కొంతమందికే తెలిసిన విషయం. అర్జున్ సమయానికి విలువ ఇస్తాడు. ఖచ్చితంగా చెప్పిన టైంకి మేకప్తో సిద్ధంగా ఉంటాడు. మర్నాడు చిత్రించబోయే సన్నివేశం గురించి ముందు రోజే తెలుసుకొని సంభాషణలతో సహా తయారీగా ఉంటాడు. యాస విషయంలో జాగ్రత్త తీసుకుంటాడు. పుష్పలో చిత్తూరు యాస కోసం 4 సహాయకులను పెట్టుకొని మరీ నేర్చుకున్నాడట. ప్రతి డైలాగ్ని 100 సార్లు పలికి చూస్తాడు.
పెద్ద సీన్లు సింగిల్ టేక్ తోటే తీసిన తడబాటు కనిపించదు. యాక్షన్ సన్నివేశాల కోసం కసరత్తు తప్పనిసరిగా చేస్తాడు. షూటింగ్ స్పాట్కి ఫైట్ మాస్టర్లతో సహా వచ్చి ప్రాక్టీస్ చేస్తాడు. తెరపైన సీన్ని పండించడమే లక్ష్యంగా కృషి చేస్తాడు. డ్యాన్స్ విషయము అంతే. తనకి బాగా వచ్చని ఊరుకోడు. పాటకి వారం 10 రోజుల ముందే నుంచే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాడు. ఇక ఏదైనా కొత్తగా చేయాలని ప్రయత్నిస్తాడు. తాత నటుడు, నాన్న నిర్మాత, మావయ్య మెగాస్టార్, ఇంట్లో ఎటు చూసినా సినిమానే. అలాంటి ఇంట పుట్టి పెరిగిన వారికి ఆ వాతావరణం పట్ల ఒకలాంటి ఉదాసీనత రావడం సహజం. కానీ బన్నీ అలా కాదు. నిత్యానుతనంగా సినిమాను ప్రేమిస్తాడు. ప్రతి సినిమా కొత్తగా ఉండాలనుకుంటాడు. కానీ కొత్తదనం కోసమే సినిమా ఒప్పుకోడు. ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది, బాగుంటుంది అనిపిస్తేనే ఒప్పుకుంటాడు. తనని నమ్మిన నిర్మాత బాగుండాలని కోరుకుంటాడు. సహనటుల నుంచి మంచిని నేర్చుకోవడానికి సంకోచించడు. ప్రతి సినిమా కష్టపడి కాదు, ఇష్టపడి చేస్తాడు. అల్లు అర్జున్ పక్కా ఫ్యామిలీ మ్యాన్. ఇంట్లో వాళ్ళ పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాలను అస్సలు మిస్ అవ్వడు. ఆ డేట్స్లో షూటింగ్ లేకుండా చూసుకుంటాడు. కుటుంబ సభ్యుల ఆనందం తనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందని నమ్ముతాడు. భార్య బిడ్డల గురించి ఎన్నో కబుర్లు చెబుతాడు. స్నేహను ఓ నైట్ క్లబ్లో చూశానని, హుందాగా ఉన్న ఆమె ప్రవర్తన నచ్చి ప్రేమలో పడిపోయానని చెప్పే అల్లు అర్జున్ ఇప్పటికీ ఆమెను అదే ఆరాధనతో చూస్తాడు. ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఒకేలా బ్యాలెన్స్డ్గా ఎలా ఉంటుందా అని ఆశ్చర్యపోతాడు. తాను ప్రతిదీనికి ఎమోషనల్ అయిపోతానని అంటాడు. అర్హది కూడా తల్లి మనస్తత్వమేనంట. పెళ్ళయ్యాక తాను తల్లిదండ్రులతోనే కలిసి ఉంటానని స్నేహకు ముందే చెప్పాడట. అర్జున్కి అమ్మా నాన్నలంటే విపరీతమైన ప్రేమ. తండ్రిని తలుచుకుంటేనే ఉద్వేగానికి లోనైపోతాడు. ఆయన అద్భుతమైన వ్యక్తి అని, తమ అదృష్టం కొద్దీ ఆయన తమ తండ్రి అయ్యారని చెబుతాడు. నాన్న నుంచి చాలా నేర్చుకున్నా. ఆయన చాలా పరిమితితో ఆలోచిస్తారు. పక్కనే ఉండి మనం తప్పు చేస్తున్నా చేయనిస్తారు. తప్పు చేసి మనంతట మనం ఆ తప్పుని గ్రహించి సరిదిద్దుకోవాలనేది ఆయన అభిప్రాయం. ఆ సమయం ఇస్తారు. చేసే తప్పుల్ని సహనంతో భరిస్తారు. అప్పటికీ మనలో మార్పు రాదంటే అప్పుడే ఒక సలహా ఇస్తారు. అలా ఇచ్చారంటే నాకు అర్థమైపోతుంది విషయం చాలా దూరం వచ్చిందని. అర్జున్ ఏది చేసినా ఒక స్థాయి ఉండాలనుకుంటాడు. ఇల్లు, ఆఫీసు, క్యార్వాన్ అన్నింటినీ అద్భుతమైన ప్రమాణాలతో తీర్చిదిద్దుకున్నాడు. తన తత్వానికి సరిపడే బ్రాండ్ల ప్రకటనలోనే కనబడడానికి ఇష్టపడతాడు. తన గురించి ఇన్ని చెప్పిన అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఇప్పుడు అభిమానులకు ఏం చెబుతున్నాడో తెలుసా? గెలుపోటములు, అవార్డులు శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉండేదే మన కృషి మాత్రమే. దాన్నే నమ్ముకుందాం అని చెప్పాడు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అల్లు అర్జున్ గారు. ఇలాంటి అవార్డ్స్ మరెన్నో గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.